హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి సంబంధించి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేశారో సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏమీ లేదండి, మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ సిటీలో పడింది, అదేవిధంగా మీ షిఫ్ట్ యొక్క టైమింగ్స్ ఏంటి అండ్ మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కావాలంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ముందు వచ్చేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ మీకు గుర్తు లేకపోతే rrbapply.gov.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి కూడా మీరు అది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఉంది కదా, సో డేట్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. యాక్చువల్లీ ఇది పాస్వర్డ్ అంటారు. పాస్వర్డ్ అంటే ఏం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్తే. సో డేట్ దగ్గర డేటు, తర్వాత మంత్ అండ్ ఇయర్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయాలన్నమాట. సో దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేశామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు ఏ జోన్కి అప్లై చేశారు, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ నేమ్, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మెయిన్ వచ్చేసి ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది మీ ఎగ్జామ్ అనేది ఏ సిటీలో పడింది, సో ఇక్కడ కనిపిస్తుంది కదా టెస్ట్ సిటీ అనేది, సో ఇదనమాట. అండ్ అలాగే ఆ సిటీ ఉన్న స్టేట్, అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. అంటే ఆ ఎగ్జామ్ అనేది ఏ రోజు పడింది, అదే ఏ డేలో, అండ్ మీ ఎగ్జామ్ యొక్క షిఫ్ట్ ఏది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ షిఫ్ట్ అని. సో యాక్చువల్గా 3 ఉంటాయన్నమాట, ఏబిసి అని. సో ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7:30 AM రిపోర్టింగ్ టైం అనమాట. దాని తర్వాత 8:30 అనేది గేట్ క్లోజింగ్ టైం. సో దీనికంటే ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఏ షిఫ్ట్ వాళ్ళకందరికీ 9 AM ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా బి షిఫ్ట్ అనమాట, సో సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 11:15 AM అంతా రిపోర్ట్ చేయాలి అక్కడ. సో అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 3 PM రిపోర్ట్ చేయాలి. యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. సో 4:30 మీ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే 6 o'clock మీరు బయటికి రావడం జరుగుతుంది. 6 o'clock ఎగ్జాక్ట్గా మీ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ డే ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 14th August ఉందనుకోండి, మీరు 10th August అనేది మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జస్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మాత్రమే. మెయిన్ అడ్మిట్ కార్డ్ అనేది మీ ఎగ్జామ్ డేకి 4 days ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. కొందరికి వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ యెట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ అని. సో ఇలా వచ్చిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది మీకు ఇంకా లైవ్లో లేదనమాట. సో మీ ఎగ్జామ్ డేట్ రాబోయే 10 daysలో లేదు. సో అందుకు వచ్చేసి మీరు 2 daysకి ఒకసారి అలా చెక్ చేస్తూ ఉండండి. సో 10 days లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో రాని వాళ్ళు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.